కొంచెం నువ్వేం చేస్తావమ్మా? ఆటో మనం వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమ్మా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమ్మా. ఇంకేంటి అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరే పడ్డదా? ఎవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ ఇస్తున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చేస్తామా? ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? ఇదమ్మా మా వారు చనిపోయారు, నేను మా బాబు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నాం, మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? సెమినార్ మన వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేస్తారు. మేము ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం సార్. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం సార్. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి. నేను ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే ఉంటాను, పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నీకే ఇచ్చారు, 4000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను స్థిరంగా ఉండగలుగుతాను. గ్యాస్ కూడా వస్తుంది కదా? గ్యాస్ వస్తుందా? బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా? ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా వస్తే కానీ. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు పిల్లలు ఉన్నారు. ఇటు అటు రోడ్డు వెళ్తానండి. మా చెల్లి ఫ్రీగానే వెళ్తాను. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఏదమ్మా? అవునమ్మా. అదే అమ్మా. అదే అమ్మా. జరుగుతుందమ్మా, జరుగుతుంది.